వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. ఈ రోజు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని హైదరాబాద్ తన కార్యాలయంలో ముచ్చర్ల సర్పంచ్ ఊటు పద్మ మహేందర్, దాసర్లపల్లి సర్పంచ్ టేకుమట్ల బాలరాజ్ కలిసి తమ గ్రామంలో రోడ్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహ, జిల్లా కార్యదర్శి తేరేటి లక్ష్మణ్, ఎంపీటీసీ బక్క మల్లేష్ కలిసి బేగరి కంచ నుండి సార్లరావులపల్లి తండాల్ని కలుపుతూ ఉట్లపల్లి, ముచ్చర్ల, దాసర్లపల్లి వరకు నూతన రోడ్ నిర్మాణం చేయాలని కోరుతూ గ్రామంలో అభివృద్ధి పనులను నిధులను కేటాయించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ స్పందిస్తూ రోడ్ నిర్మాణం పనులు నిధులు మంజూరు చేస్తానని, ముచ్చర్ల అభివృద్ధిలో తమ సహకారం ఉంటుందని తెలిపారని వారు అన్నారు. అధైర్యపడకండి, మీ కుటుంబానికి బీసీవై పార్టీ అండగా ఉంటుంది. వనపర్తి రోహిత్ కుమార్ మృతి పట్ల పార్టీకి తీరని లోటని బీసీవై పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు గౌరిగారి ఆగమయ్య అన్నారు. గత 10 రోజుల క్రితం మెదక్ పట్టణానికి చెందిన బీసీవై పార్టీ నాయకుడు వనపర్తి రోహిత్ కుమార్ కోల్చారం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం నాడు స్వర్గీయ వనపర్తి రోహిత్ కుమార్ దశదిన కర్మ సందర్భంగా రోహిత్ కుటుంబానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు గౌరిగారి ఆగమయ్య పరామర్శించారు. రోహిత్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రోహిత్ కుటుంబ సభ్యులతో పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, మీరు అధైర్యపడకండి, మీకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎడ్యుకేషన్ విషయం గాని ఏ ఇతర అవసరాలకైనా పార్టీని సంప్రదించాలని కోరారు. మీరు మంచి విద్యతో పాటు ఉద్యోగాల్లో స్థిరపడిన రోజే రోహిత్ ఆత్మకు శాంతి చేకూరుతుందని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ ఎదుగుతున్న దిశలోనే ఓ మంచి నాయకుడిని కోల్పోయామని అన్నారు. రోహిత్ మరణం పార్టీకి తీరని లోటని వారు చెప్పుకొచ్చారు. నమస్కారం. గత 10 రోజుల క్రితము విజయవాడలో బీసీవై పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వేస్తూ మా పార్టీ నాయకులు స్వర్గీయ వనపర్తి రోహిత్ కుమార్ గారు ఒక ప్రమాదంలో మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన. పార్టీలో ఎన్నికలకు ముందు జాయిన్ అయినప్పటి నుండి ఆయన చివరి క్షణం వరకు పార్టీకి విధేయంగా ఉంటూ పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో కృషి చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో జరిగే పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారనుకుంటున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడము చాలా బాధాకరమైన అంశము. ఏది ఏమైనా ఆయన ఆత్మక సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించి వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని, వారి కుటుంబానికి బీసీవై పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అన్న పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అన్ని రకాలుగా బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్టీకి ఎటువంటి లోటు? డెఫినెట్గా తెలంగాణ పార్టీకి సంబంధించి బీసీవై పార్టీలో కీలకంగా ఉంటూ గత 2 సంవత్సరాల నుండి పార్టీ నిర్మాణము మొదలు పెట్టకపోయినప్పటికీ కూడా తను పార్టీ సిద్ధాంతాలను, పార్టీని విస్తృతంగా తీసుకెళ్లడంలో చాలా గట్టిగా కృషి చేశారు. ఇప్పుడిప్పుడే పార్టీని తెలంగాణలో విస్తృతంగా నిర్మాణం చేయాలనుకుంటున్న ఈ తరుణంలో ఆయన లేకపోవడం ఖచ్చితంగా లోటుంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలను అయితే అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి. థ్యాంక్ యూ. గెలుపు కోసం కలలు కనండి, దానికోసం ప్రతిరోజు శిక్షణ పొందండి అని మబ్బు రామరాజు 21 వార్డ్ కౌన్సిలర్ సూచించారు. ఆదివారం నాడు జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నాగర్ కర్నూల్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మబ్బు రామరాజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మబ్బు రామరాజుతో పాటు డాక్టర్ సొల్లపోగుల స్వాములు మాట్లాడుతూ, క్రీడాకారులు ఆటల్లో పెద్ద కళలు కానాలని, వాటిని నేర్చుకోవడానికి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా శిక్షణ పొందాలని సూచించారు. భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా అభివృద్ధి చెంది ప్రపంచ ఒలింపిక్స్ లో పతకాలు సాధించాలంటే చిన్నప్పటి నుండే కృషి చేయాలన్నారు. మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందాలంటే ఆటలాడితే మంచిదని పిలుపునిచ్చారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు వచ్చే నెల మార్చి 15వ తేదీన హన్మకొండ జిల్లాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న 11వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి దాదాపు 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు ప్రశంస పత్రాలు మరియు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు,
జిల్లా ఉపాధ్యక్షులు భీమయ్య, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్, బాలయ్య, రాజేందర్, అచ్చంపేట నిర్మల, ఝాన్సీ రాణి, కృష్ణవేణి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కల్కిదోన వేణుగోపాలస్వామి ఉత్సవాల్లో ఈ రోజు చక్రతీర్థ కార్యక్రమంలో పాపిశెట్టి రాము మరియు ప్రవీణ్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త శ్రీ పట్టాభిరామ శర్మ గారు, కృష్ణమూర్తి, శ్రీనివాస్ అయ్యగార్లు ఈ కార్యక్రమంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అచ్చంపేట జిఎన్ఆర్ ఆదిత్య మరియు గీతాంజలి పాఠశాలల ఆధ్వర్యంలో సోమవారం నాడు విద్య మనో వైజ్ఞానాన్ని ప్రదర్శనలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎంఈఓ జీవన్ కుమార్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన దాదాపుగా 300 ప్రాజెక్టులను చూశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, 9వ వార్డ్ కౌన్సిలర్ సుగుణ, మన్యనాయక్, జిఎన్ఆర్ ఆదిత్య మరియు గీతాంజలి హై స్కూల్ చైర్మన్ హలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఎంఈఓ విద్యార్థులతో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తూ విద్యార్థుల ప్రతిభను మెరుగుపరుస్తూ భవిష్యత్తులో ఈ పాఠశాల నుండి శాస్త్రవేత్తలుగా తయారవ్వాలని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ ఎల్లయ్య, రాఘవేందర్ గౌడ్, గోవిందమ్మ, రాజలక్ష్మి, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగులమయం కావాలని కోల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ అన్నారు. సోమవారం నాడు కోల్చారం మండలం పొత్తంశెట్టిపల్లి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో యువకులు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యువకుల నృత్యాలు, కేరింతలతో గ్రామంలో కొత్త శోభ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.